రేపు సంక్రాంతి పండుగ ఉంది కదా, సంక్రాంతి పండుగకు ఆల్ హైవేస్ పైన టోల్ ఫ్రీ ఆ డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం కడుతుందంట. రాష్ట్ర ప్రభుత్వానికి దాని వల్ల పడే బర్డెన్ ఏంటంటే, పోయిన సంక్రాంతికి విజయవాడ హైవేకు 6 కోట్ల రూపాయలు వసూలు చేస్తే ఇప్పుడు 8 కోట్ల రూపాయల వరకు గవర్నమెంట్ భరించాలని డిసైడ్ అయిందంట. ఇప్పుడు మనోళ్ళు మరి దసరా పండుగ అప్పుడు మనోళ్ళు కట్టిరు కదా, మరి అప్పుడే ఫ్రీగా ఇచ్చి ఉండొచ్చు కదా. దసరా పండుగ అప్పుడేమో మనోళ్ళు మన రాష్ట్ర ప్రభుత్వము డబ్బులు వసూలు చేసింది. సంక్రాంతి పండుగ రాగానే ఇప్పుడు ఆంధ్రలో పోవడానికి, ఆంధ్ర ప్రాంత ప్రజలు పోవడానికి ఇప్పుడు టోల్ ఫీజు వీళ్ళు కడతారంట. ఇప్పుడు బస్సులు ఎవరైనా మనోళ్ళు పోతే ఇప్పుడు సంక్రాంతి పండుగ వచ్చింది కదా, స్పెషల్ బస్సులు అని చెప్పి ఆడోళ్ళకు ఫ్రీ, మొగోళ్ళకు డబుల్ ఛార్జెస్. దసరా పండుగ వసూలు చేసిండ్రు, పోయిన దసరాకు వసూలు చేసిండ్రు, ఉగాది పండుగ వసూలు చేసిండ్రు, జాతరలు వస్తే వసూలు చేసిండ్రు, రేపు సమ్మక్క సారక్క జాతర వస్తే ఆ జాతర కూడా వీళ్ళు డబల్ ఛార్జీలు వసూలు చేస్తారు. మీరు 2023 అధికారంలోకి వచ్చారు, 2024 దసరా పండుగకు వసూలు చేసారు, 2025 దసరా పండుగకు వసూలు చేసారు, అన్ని పండుగలకు ఆర్టీసీ డబల్ ఛార్జెస్ వసూలు చేసారు జెంట్స్ దగ్గర, మగ ప్రయాణికుల దగ్గర. ఇప్పుడు మాత్రం ఎందుకు ఆంధ్రాకు ఫ్రీ ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంటుంది. ఇప్పుడు వాళ్ళకు ఉద్యోగాలు ఇచ్చి మా ఉద్యోగాలు పోయినాయి సార్. సీఎంఓలు మొత్తం ఆంధ్ర వాళ్ళే ఉన్నారు, అన్ని డిపార్ట్మెంట్లు హెచ్ఓడీలు ఆంధ్రలో వచ్చేసిండ్రు, సలహాదారులు ఆంధ్రలో వచ్చేసిండ్రు, మా తెలంగాణలో హక్కులు పోయినాయి. ఇప్పుడు మా లాస్ట్కు మా రక్త మాంసాలతో కొన్న ట్యాక్సులు కూడా వాళ్ళకే ఖర్చు చేయాలని డిసైడ్ అయింది గవర్నమెంట్. దీని మీద తెలంగాణ సమాజం కూడా స్పందించాలి. కింద కామెంట్